వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని ఆవిష్కరించారు. మేరీల్యాండ్స్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో ఈ సరికొత్త విమానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ బోయింగ్ 747-8 విమానం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి తాత్కాలిక రవాణా సాధనంగా మారనుంది. దీనికి VC-25B బ్రిడ్జ్ అనే పేరు పెట్టారు. దాదాపు 3,800 కోట్ల రూపాయల విలువైన ఈ లగ్జరీ విమానాన్ని ఖతర్ దేశం ట్రంప్కు బహుమతిగా ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతుంది. ఇది సాధారణ బహుమతి కాదు, దీని వెనుక పెద్ద కథే ఉంది. దీన్ని గిఫ్ట్గా ట్రంప్ తీసుకోవడంపై అమెరికాలో రాజ్యాంగపరమైన నైతికపరమైన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఖతర్ దేశం ట్రంప్కు ఈ విమానం ఎందుకు గిఫ్ట్గా ఇచ్చింది? దీని స్పెషాలిటీ ఏంటి? 3,800 కోట్ల విలువ చేసే ఈ ఫ్లైట్ లోపల ఏముంది? లెట్స్ వాచ్. ఈ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 అంటే VC-25B బ్రిడ్జ్ నిజంగానే ఒక ఫ్లయింగ్ వైట్ హౌస్ అని ట్రంప్ అభివర్ణించారు. ఇది కేవలం ఒక విమానం కాదు, అమెరికా అగ్రరాజ్య శక్తికి ఇది ప్రతీకగా అని ఆయన అన్నారు. ఈ విమానం అసలు ఖతర్ అమీర్ ఫ్లైట్ కోసం 2012లో నిర్మించబడింది. ఖతర్ రాజ కుటుంబం దాన్ని ఉపయోగించేది. అయితే 2025లో ఈ విమానాన్ని ఖతర్ దేశం నుంచి అమెరికా ప్రభుత్వం బహుమతిగా పొందింది. దీని విలువ సుమారు $400 మిలియన్. ఈ బహుమతిని స్వీకరించడంపైనే ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులకు అమెరికాలో $50 పరిమితి ఉంటుంది. కానీ ఈ విమానం విలువ ఆ పరిమితిని చాలా రెట్లు మించిపోయింది. దీన్ని ఒక చారిత్రక బహుమతిగా ట్రంప్ పేర్కొన్నారు. L3 Harris టెక్నాలజీస్ సంస్థ కేవలం ఇది 10 నెలల్లోనే ఈ విమానానికి అవసరమైన మార్పులు చేసి ఫ్లైట్ టెస్టింగ్ కూడా పూర్తి చేసింది. విమానానికి ట్రంప్ ఇష్టపడే ఎరుపు, తెలుపు, నీలం రంగుల కలయికతో కొత్త రూపాన్ని ఇచ్చారు. ఈ విమానం లోపల ఎంత విలాసవంతంగా ఉంటుందో తెలుసా? ఒక జనరల్ కథనం ప్రకారం అధునాతన లెదర్ సీట్లు, ఖరీదైన తివాచీలు, చెక్క ప్యానలింగ్, బంగారం రంగు షెడ్స్ తో కూడిన గోడలు ఈ విమానానికి ప్రత్యేక ఆకర్షణ. వాషింగ్టన్ ల్యాండ్ మార్క్ లోని రిఫ్లెక్టింగ్ పూల్లో బాతు ఈదుతున్నట్లుగా ఉన్న ఒక ఫ్రేమ్ పెయింటింగ్ తో పాటు దేశభక్తిని ప్రతిబింబించే అనేక చిత్రాలను గోడలపై అలంకరించారు. ఈ విమానం అద్భుతమైన వేగంతో దూసుకుపోతుంది. ఇంతకు ముందు ఉన్న ఎయిర్ ఫోర్స్ 1 నీలం, తెలుపు రంగులో ఉండేది. కానీ కొత్త విమానం దిగువ భాగం నేవీ బ్లూ, మధ్యలో ఎరుపు గీత, పైభాగం తెలుపు రంగుతో సరికొత్త రూపొందించుకుంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ 1 విమానాల కంటే చాలా వేగంగా, చాలా దూరం ప్రయాణించగలదు. నిజంగా ఇది అమెరికా అధ్యక్షుడి స్థాయికి తగ్గ విమానమని చెప్పుకోవచ్చు. దీని నిర్మాణం, అంతర్గత డిజైన్ ప్రతినిధి కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నది. ఈ బహుమతిపై అమెరికా తీవ్ర చర్చ జరుగుతుంది. $100 మిలియన్ల విలువైన ఈ విమానాన్ని ఖతర్ బహుమతిగా ఇవ్వడంపై నైతిక, రాజ్యాంగపరమైన, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బహుమతిని తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుందని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విమానాన్ని తన ప్రెసిడెంటియల్ లైబ్రరీకి విరాళంగా ఇస్తానని చెప్పడం మరింత చర్చకు దారితీస్తుంది. నిజానికి 1990ల నుండి సేవల్లో ఉన్న పాత విమానాలను మార్చాలనే కోరిక ట్రంప్కు తన మొదటి పదవి కాలం నుంచే ఉంది. అధ్యక్షుడి విమాన శ్రేణి కోసం 2 కొత్త 747-8 విమానాలను సరఫరా చేయడానికి అమెరికా ప్రభుత్వం గతంలో బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో ఖతర్ ఇచ్చిన విమానాన్ని ట్రంప్ ఆవిష్కరించడం కొత్త చర్చకు దారితీసింది. ఈ కొత్త విమానం జూలై 4న జరిగే అమెరికా 250వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్లైఓవర్ లో పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. అంటే అమెరికా ప్రజలకు ఈ విమానం మొదటిసారిగా ఆ వేడుకల్లో కనబడే అవకాశం ఉంది. ఈ విమానం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి పర్యటనలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. ఇది కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, అమెరికా ప్రతిష్టకు, శక్తికి ప్రతీక కూడా. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా స్థానాన్ని, దాని నాయకత్వాన్ని ఈ విమానం ప్రతిబింబిస్తుంది. అయితే ఈ బహుమతి వెనుక ఖతర్ ఉద్దేశాలు ఏమిటి? ఇలాంటి ఖరీదైన బహుమతుల స్వీకరణ అమెరికా విదేశాంగ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.